మహాభారతంలో ఏ వ్యక్తి అయినా సరే మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన జీవితాన్ని ఫలవంతం చేసుకోవడానికి కావలసినటువంటి సందేశం అందిస్తూ ఉంటాడు. కానీ ఆ దృష్టికోణంతో పరిశీలనం చేయడం రావాలంతే. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అంటే నా ఉద్దేశ్యంలో మనం జీవితంలో పాఠం నేర్చుకోవడానికి యోగ్యమైనటువంటి వ్యక్తులలో ఒకడు శల్యుడు. శల్యుడు మద్రదేశాధిపతి. పాండురాజుకి కుంతి మాద్రి అని ఇద్దరు భార్యలు కదా. కుంతి వలన ధర్మరాజు, భీముడు, అర్జునుడు కలిగారు. మాద్రి వలన నకుల సహదేవులు, కవల పిల్లలు కలిగారు. ఆ మాద్రి యొక్క సోదరుడే శల్యుడు. మహాభారతం ఉద్యోగ పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ ఎవరి ప్రయత్నం వాళ్ళు ప్రారంభించారు, ఇంకా యుద్ధం ఎటూ తప్పదు అన్న ఉద్దేశ్యం చేత. ద్రుపద మహారాజు పాండవులలో పెద్దలైనటువంటి ధర్మరాజాదులను ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. క్షత్రియ లోకంలో ఒక ఆచారం ఉంది. ఎవరు మొట్టమొదట సహాయాన్ని కోరితే ఉచితజ్ఞులైనటువంటి రాజులు, అంటే తగినటువంటి మర్యాద పాటించేటటువంటి వాళ్ళు వాళ్ళకి సహాయం చేస్తారు. అంటే మొదట సహాయం అడగాలి, అంతేకాని తర్వాత ఎప్పుడూ అడిగితే వాళ్ళు చెయ్యరు. ఎటూ యుద్ధం తప్పదు అన్న విషయం తెలిసిపోతోంది కనుక పాండవుల వైపు నుంచి తొందరపడి ప్రముఖులైనటువంటి రాజులు ఎవరున్నారో, ఎవరి యందు విశేషమైనటువంటి విభూతి ప్రకాశిస్తోందో అటువంటి వారందరికీ కూడా కబురు చెయ్యడం మంచిది. అందున దూతలను తొందరగా పంపి ఆహ్వానించవలసినటువంటి రాజులలో ప్రథముడు శల్యుడు. అలాగే కేకయరాజు, దృష్టకేతుడు, జరాసంధుని యొక్క కుమారుడు. వీళ్ళని ఆహ్వానిస్తే బాగుంటుంది. అందుకని వీళ్ళని మనం దూతల్ని పంపి ఆహ్వానం చేద్దామని చెప్పి ద్రుపదుడు ప్రతిపాదన చేస్తే వెంటనే పాండవులు అంగీకరించి శల్యాదుల దగ్గరికి దూతల్ని పంపించారు. వెళ్ళిన దూతలు చెప్పవలసిన మాటలు చెప్పారు. విన్నటువంటి శల్యుడు ఏ విధమైనటువంటి అన్యమనస్కుడు కాలేదు. నకుల సహదేవులు తన మేనల్లుళ్ళు కదా, పాండవులలో అంతర్భాగం కదా. యుద్ధం జరుగుతుంటే మేనమామ అయ్యుండి నకుల సహదేవులకి సహకారం అందించకుండా ఎలా ఉంటాడు? అందుకే పరమ ప్రేమతో నేను పాండవులకు సహకారం చేస్తాను అని చెప్పి ఆయన తన సర్వ సైన్యాన్ని తీసుకుని, తన బంధువులందరినీ తీసుకుని ఉపప్లావ్య నగరం వైపుకు వస్తున్నాడు. ఉపప్లావ్యంలో పాండవులున్నారు, హస్తినాపురంలో కౌరవులున్నారు. శల్యుడు బయలుదేరి వస్తున్నాడు. శల్యుడు పాండవులకు సహకారం అందిస్తాడు అన్న వార్త దుర్యోధనుడికి అందింది. దుర్యోధనుడు శల్యుడి దగ్గరికి వెళ్ళలేదు. శల్యుణ్ణి నాకు సహకరించమని అడగలేదు. కానీ ఒక గమ్మత్తైన పని చేశాడు. సమర్థులైనటువంటి వాళ్ళు, విశ్వాసపాత్రులైనటువంటి వాళ్ళు, ఈ రెండింటినీ గుణాలుగా స్వీకరించాడు. ఒక్కొక్క పని చెయ్యడానికి ఒక్కొక్క గుణం అవసరం అవుతుంది. ఏదో దగ్గర ఉన్నారు కదా అని ఏ పని పడితే ఆ పని ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే ప్రభువు ఆ కార్యాన్ని సాధించలేడు. ఆ కార్యాన్ని సాధించడానికి కావలసినటువంటి గుణసంపద అవతల వాళ్లలో ఉందా అన్నది ప్రధానంగా పరిశీలనం చేసుకోవాలి. శల్యుణ్ణి ఆకర్షించాలి అంటే రెండు రకములైన గుణములు ఉండాలి. ఒకటి సమర్థత ఉండాలి, రెండు విశ్వసనీయత కావాలి. అంటే ప్రభువు చెప్పినటువంటి పని చెయ్యడం వినా ఎందుకు చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో ఎక్కడ నోరి విప్పి చెప్పడానికి వీల్లేదు. అంత విశ్వాసపాత్రులు, సమర్థులు అయినటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఎంచుకుని వాళ్ళకి కొన్ని పనులు పురమాయించాడు. ఏమిటా పనులు అంటే, శల్యుడు బయలుదేరి వస్తున్నాడు అంటే చాలా దూరం బయలుదేరి రావాలి కదా ఉపప్లవ్యానికి. ఇంత సైన్యంతో వస్తున్నప్పుడు, ఇన్ని ఏనుగులు, ఇన్ని గుర్రాలు, ఇంతమంది బంధువులతో వస్తున్నప్పుడు వాళ్ళకి సాయంకాలం అయ్యేటప్పటికి విడిది చేయడానికి అవకాశం ఉండాలి. అలాగే సాయంకాలం అయ్యేటప్పటికి కాసేపు ఏదైనా ఓ నృత్య కార్యక్రమం చూసినా, పండిత సదస్సు చూసినా, లేకపోతే చాలామంది వచ్చినప్పుడు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడవలసి వచ్చిన చక్కటి సభామంటపాలు కావాలి. ఇంతమంది తాగటానికి వీలుగా నీరు తోడడం కష్టం కాబట్టి దిగుడు బావులు కావాలి. దిగుడు బావులు అంటే
మెట్లు ఏటవాలుగా కడతారు వలయాకారంతో. ఆ మెట్ల మించి లోపలికి దిగి బిందెలతో నీరు పట్టుకుని మళ్ళీ మెట్ల మించి పైకి ఎక్కేస్తారు. ఇన్ని గుర్రాలు తాగాలి, ఇన్ని ఏనుగులు తాగాలి, ఇంతమంది మనుష్యులు తాగాలి, వాళ్ళు శారీరకమైన శౌచాన్ని పొందడానికి కావలసినంత నీరు లభ్యం కావాలి, బట్టలు తుక్కోవాలి. ఇది కాక వంటలు చేసుకోవడం మొదలైన వాటికి చాలా నీరు కావాలి. అందుకే ఆ సైన్యం కదిలి వెడుతున్నప్పుడు ఎక్కడ ఆగే అవకాశం ఉంటుందో అక్కడ ఈ ఏర్పాట్లన్నీ చెయ్యాలి. ఈ ఏర్పాట్లన్నీ చేశారనుకోండి, దాని చేత వస్తున్నటువంటి సైన్యానికి ఇబ్బంది కలగదు. సాధారణంగా ఎలా ఉంటుందంటే, అలా వచ్చేటటువంటి వాళ్ళకి ఏ రాజు ఆహ్వానించాడో ఆయన సౌకర్యాలు చెయ్యవచ్చు, చెయ్యలేకపోవచ్చు. పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసి వచ్చారు. వాళ్ళకేం రాజ్యం లేదు, రాజ్యాధికారం లేదు. వాళ్ళు ఈ సౌకర్యాలన్నీ ఎలా చేయగలరు? వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. కాబట్టి వస్తున్న రాజులే ఆ సౌకర్యాలన్నీ చేసుకోవలసి ఉంటుంది. ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళినా ఇలా వెళ్ళినా వెడుతున్నది నిజానికి యుద్ధానికేగా. ఏ రాజు వెడుతున్నాడో ఆ రాజే చేసుకుంటాడు ఏర్పాట్లన్నీ. కాబట్టి శల్యుడే ఈ ఏర్పాట్లు చేసుకోవలసి ఉంది. కానీ దుర్యోధనుడు ఏం చేశాడంటే, శల్యుని యొక్క పరివారాన్ని సంప్రదించండి, ఎక్కడ వరకు వెడతాడు, ఎక్కడ ఆగుతాడు, ఏ మార్గంలో సైన్యం అంతా ప్రయాణం చేస్తుంది, ఇది తెలుసుకునేవాడు. అందుకు సమర్థులు, విశ్వాసపాత్రులు. ఎవరు కొనుక్కుంటున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎవరికి తెలియదు శల్యుడి యొక్క సైన్యంలో. కానీ అరుదారు మేలు కట్లాయితంబై చూడనొప్పారితనుపగు చెప్పరములు పరపైన చెలువంబు గరగరికయు తీయ తెలినీరు కలిగిన దీర్ఘికలును పొడవైన మువ్వంచ బొలుచునట్లుగా ఏనుగులకు గుర్రములకు కొట్టములును ముందర బయలైన చందంబు చతురాభిమతమైన ఆస్థాన మంటపములు బియ్యములును నేయును పెరుగును కూరగాయలను వంటకట్టియలను గడ్డి కవణములను బెల్లుగా నడగూర్చి నిగూఢ వృత్తి తాను కూడనడచే. దుర్యోధనుడు ఏం చేసేవాడంటే, శల్యుడు వెడుతున్నటువంటి మార్గంలో గొప్ప గొప్ప చాందినీలు కట్టించాడు, గొప్ప గొప్ప పందిర్లు వేయించాడు. తాటాకు పందిర్లు, కొబ్బరాకు పందిర్లు, వాటన్నింటినీ నీళ్లతో తడిపాడు. మంచి సువాసనలు వచ్చేటట్టుగా చందనపు నీటినంతటినీ కూడా రహదారుల మీద చిలకరించాడు. ఈ చాందినీల కింద నుంచి, చల్లటి పందిళ్ల కింద నుంచి సైన్యం వెడుతుంటే సూర్యతాపం లేకుండా ఎంత సంతోషంగా ఉంటుంది. అంత దూరం పందిళ్ళేస్తే ఏదో తిరుమలలో ఆ నడిచి వెళ్ళేటటువంటి యాత్రికుల కోసం ఆచ్ఛాదన మంటపములు ఏర్పాటు చేస్తారే, అలా ఇవన్నీ ఏర్పాటు చేశాడు. ఎంతో సంతోషంగా రోజు సైన్యం వెడుతోంది. రోజు ఎక్కడి వరకు వెళ్ళిందో అక్కడి నుంచి మళ్ళీ తర్వాత రోజు వెళ్ళవలసినటువంటి మార్గం అంతా కూడా కలువ పందిళ్లు తయారైపోతున్నాయి, చాందినీలు తయారైపోతున్నాయి, మేలుకట్లు తయారైపోతున్నాయి. శల్యుడు అనుకున్నాడు, ధర్మరాజు గారు చేస్తున్నాడు ఈ ఏర్పాట్లన్నీ, నా మీద ప్రీతితో నేను వస్తున్నానని మేనల్లుడు చేసిన ఏర్పాట్లు అనుకున్నాడు. అక్కడతో ఊరుకోలేదు. నిర్మలమైనటువంటివి తీయటి నీళ్లు ఎక్కడుంటాయో అటువంటి చోట్ల నడబావులను తవ్వించాడు. శల్యుడి సైన్యం ఆగడమే తర్వాయి నడబావులు సిద్ధంగా ఉండేవి. నిర్మలమై కొబ్బరి నీళ్లు ఎలా ఉంటాయో అటువంటి నీళ్లు పడే చోట్ల బావులు తవ్వించాడు. నేను చేయిస్తున్నానని ఎక్కడా తేల్లా, తాను గుప్తంగా ఉండేవాడు. శల్యుడి సైన్యం వెనకే వెడుతుండేవాడు. కానీ దుర్యోధనుడు వస్తున్నాడన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. అటువంటి విశ్వాసపాత్రులు సమర్థులతో కార్యం చక్కబెడుతూ దుర్యోధనుడు వెంటనే ఉన్నాడు శల్యుడి కన్న విషయం తెలియకుండా జాగ్రత్త పడుతూ అనుగమిస్తున్నాడు. అలాగే అక్కడ 3 పంచలు కలిగినటువంటి వరుస క్రమాలలో గుర్రాలకి ఏనుగులకి శాలలు నిర్మాణం చేసేవాడు. ఆ రోజు రాత్రి ఆగేటప్పటికీ గుర్రాలన్నింటినీ చక్కగా వరుస క్రమంలో ఆ పందిళ్లలో కట్టేవారు. అలాగే గుర్రాలకి కొట్టాలు, వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేసేవాడు. రాత్రి అయ్యేటప్పటికి ఇవన్నీ చక్కగా ఆ కొట్టాలలో విశ్రాంతి తీసుకునేవి. సాయంకాలం ప్రయాణం ఆగిపోతుంది, ఇంకా చీకటి పడే వేళటికి. అప్పుడు నృత్యం చెయ్యడానికి, వినోదంగా గడపడానికి శల్యుడు సభ నిర్వహిస్తే సభా మంటపాల కోసం అద్భుతమైనటువంటి ఆస్థాన మంటపాలు నిర్మాణం చేశాడు. ఆ ఆస్థాన మంటపంలో కావలసిన వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు.
శల్యుడు అనుకుంటున్నాడు ఇవన్నీ ధర్మరాజు గారు చేశారు అనుకుంటున్నాడు. కానీ నిజానికి చేసినది ధర్మరాజు గారు కాదు, దుర్యోధనుడే చేస్తున్నాడు. అక్కడతో ఊరుకోలేదు, వెంట తెచ్చుకుంటారు సంబారాలు. కానీ ఎక్కడెక్కడ దుర్యోధనుడు ఆగితే అక్కడ బియ్యం, కావలసినంత నెయ్యి, పెరుగు, కూరగాయలు, వంట కట్టియలు అంటే వంట చేసుకోవడానికి కావలసినటువంటి ఎండిపోయి ఇలా పెట్టగానే వెలిగేటటువంటి కర్రలు, గడ్డి, ఎవరికి? గుర్రాలకి కావలసినటువంటి గడ్డి, అలాగే గుర్రాలకి కావలసినటువంటి ఉలవలతో కూడుకున్న దాణ, ఏనుగులు తినడానికి కావలసినటువంటి ఆహారం, వీటన్నింటినీ కూడా నిగూఢ వృత్తితాను కూడా నడచే, ఇవన్నీ చేస్తూ ఒడగూర్చి నిగూఢ వృత్తి, ఎక్కడ దుర్యోధనుడు చేస్తున్నాడని కాని, దుర్యోధనుడు తన వెంట వస్తున్నాడని కాని తెలియకుండా చేసి వెంట వెడుతున్నాడు. కొన్నాళ్ళు ప్రయాణం చేశాడు శల్యుడు. ఒకరోజు చూశాడు, ఏమిట్రా అసలు ఈ ఏర్పాట్లు, మనం ఎక్కడికెడితే అక్కడ మార్గమధ్యంలో ఈ చాందినీలు ఏమిటి, ఈ పందిర్లు ఏమిటి, నడబావులు ఏమిటి, ఈ ఆస్థాన మంటపాలు ఏమిటి, ఏనుగులకి గుర్రాలకి కొట్టాలు ఏమిటి, ఈ ఆహార పదార్థాలు ఏమిటి, గుర్రాల్ని ఏనుగుల్ని పోషించడానికి కావలసిన దాణా ఏమిటి, ఈ వినోద ప్రక్రియ ఏమిటి, ఇన్ని ఏర్పాటు చేస్తున్నాడే మహానుభావుడు, ఎవరో చాలా సమర్థుడు. బహుశా ధర్మరాజు ఎవరో మంత్రులకు ఈ పని పురమాయించాడు. ఆ మంత్రులు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. నా మీద ఇంత ప్రేమతో, నా మీద ఇంత గౌరవంతో ధర్మరాజు గారు తన మంత్రులకు పురమాయించి ఈ పనులు చేయిస్తున్నాడు. ఆయన పురమాయించినంత మాత్రం చేత ఇంత ప్రేమతో చెయ్యాలని లేదుగా, ఇంత గౌరవంతో ఇంత ప్రేమతో చేస్తున్నాడే ధర్మరాజు యొక్క మంత్రి. ఆ మంత్రి లేదా మంత్రులు ఎవరున్నారో ప్రవేశపెట్టండి, నేను వాళ్ళని చూసి నా అనుగ్రహాన్ని వాళ్ళ మీద వర్షించాలన్నాడు. అనగానే ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు దుర్యోధనుడు. ఆ మాట విన్నాడు. చటుక్కున లోపలికి దుర్యోధనుడు వచ్చి నిలబడ్డాడు నమస్కారం చేసి. నిలబడగానే శల్యుడేమనాలి, అసహించుకోక్కర్లేదు. ఏమయ్యా నువ్వెందుకు ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నావు? నకుల సహదేవులు నా మేనల్లుడు కదా, నేను జరగబోయే యుద్ధంలో వాళ్ళ పక్షాన యుద్ధం చేయడానికి వెడుతున్నాను. నువ్వు కూడా ప్రేమగా ఏర్పాట్లు చేస్తే చేశావు, కానీ ఈ ఏర్పాట్లు చేశావు కాబట్టి నీ పక్షాన యుద్ధం చేయమని నన్ను అడక్కుసుమా, అలా చేయడం సాధ్యం కాదు అని అనాలి కదా శల్యుడు. అలా అనలేదు. దుర్యోధనుణ్ణి చూడగానే నాకిన్ని సేవలు చేశాడు, ఇన్ని సత్కారాలు చేశాడు, రహదారులన్నీ ఇంత బాగా నిర్మించాడు అని పొంగిపోయాడు. పొంగిపోయి దుర్యోధనుణ్ణి కౌగిలించుకొని, ఎంత ప్రేమగా ఏర్పాట్లు చేశావు, నీకేం కావాలి కోరుకో. అంటే శల్యుడి వ్యక్తిత్వానికి ఉన్నటువంటి పెద్ద లోపం ఏమిటంటే, శల్యుడి సంతోషించేటట్టుగా నోటి మాటగా పొగిడినా, శల్యుడికి ఒక గొప్ప సత్కారం చేసినా తను వచ్చిన పని మరిచిపోయి అవతల పక్షంలోకి వెళ్ళిపోతాడు. ఇది వ్యక్తిత్వంలో చాలా ప్రమాదకరమైనటువంటి పోకడ. ఎందుకని అంటే పొగట్ట అనేటటువంటిది జీవితంలో అత్యంత అవసరం. పొగట్ట లేదనుకోండి మనిషికి ఉత్సాహం ఉండదు. తండ్రి కూడా కొడుకుని అభినందించాలి, అధికారి ఉద్యోగిని అభినందించాలి, ప్రభువు సైనికుడిని కూడా అభినందించాలి. కానీ అభినందన అనేది ఎలా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవతల వ్యక్తిని పాడు చేసేది కాకూడదు. ఎందుకని అంటే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మత్తు పదార్థం దేన్నైనా తీసుకున్నారనుకోండి, అది ఒక గంట మత్తు ఇవ్వచ్చు, ఒక పూట మత్తు ఇవ్వచ్చు, ఒక రోజు మత్తు ఇవ్వచ్చు. కానీ పొగట్ట ఉందే అది జీవితాంతపు మత్తు. ఎందుచేత అంటారేమో, ఒకానొకప్పుడు ఆ దక్షిణ దేశంలో జంబుకేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది, తిరువణక్కోయిల్ అంటారు తమిళనాడులో. ఏనుగులు దూరడానికి వీలు లేకుండా కట్టారు ఆ అద్భుతమైన దేవాలయం. జలలింగం పక్కన అఖిలాండేశ్వరి అమ్మవారు. ఇప్పటికీ కూడా తలుపులు వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలంటే అర్చకులకు భయం, అమ్మవారి ముందు నిలబడడానికి ధైర్యం సరిపోదు. సరిపోక చీరలు కట్టుకుని ఆడవాళ్ల వేషం వేసుకుని లోపలికి వెళ్ళి నైవేద్యం పెడతారు. ఇప్పటికీ అఖిలాండేశ్వరి తిరుగుతుంది అక్కడ అంటారు. అంత గొప్ప దేవాలయం. అటువంటి
గొప్ప దేవాలయమైనటువంటి జంబుకేశ్వరంలో అర్చకులు ఎక్కడికి వెళ్ళేవారు కాదు, ఎవ్వరింటికి వెళ్ళడం కానీ, ప్రభువు పిలిచినా సరే వెళ్ళేవారు కాదు. మాకు ఈ దేవాలయం చాలు, మాకు ఈ సేవ చాలనేవారు. ఒకసారి రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రభువుకి చెప్పారు, వాళ్ళు ఎక్కడికి రారండి, మీరే వెళ్ళాలి వాళ్ళ ఆశీర్వచనానికి. ఆ ప్రభువు చాలా తెలివైనవాడు. ఆయన అన్నాడు, తప్పకుండా వెళదాం, కానీ వాళ్ళని ఎలా పిలిపించాలో నాకు తెలుసు అని జంబుకేశ్వరం వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప సత్కార సభ చేసి శాలువాలు కప్పి సన్మాన పత్రాలు ఇచ్చాడు. సన్మాన పత్రాలు ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు దాన్ని రోజు చదువుకుని ప్రభువు ఎక్కడికి పిలిచినా వెళ్ళడం మొదలుపెట్టారు. అంతకన్నా నేను వ్యాఖ్యానం చేయక్కర్లేదు. అందుకే ఒక వ్యక్తిని తేలికగా పాడు చేయడానికి మార్గం ఏమిటి అంటే, ఆయనకు ఒక సన్మానం చేసేసి, ఓ పూలదండ వేసేసి, ఓ శాలువా కప్పేసి, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అన్నారనుకోండి, వాడు పాడైపోతాడు. కానీ అసలు పొగడకుండా ఉంటే ప్రమాదం. అందుకే అసలు పొగడడం అనేటటువంటిది పరమ జాగ్రత్తగా పొగడాలి. నిజంగా వ్యక్తిత్వంలో ఏ గుణం ఉన్నదో, ఏ గుణాన్ని నువ్వు ఆ వ్యక్తి ఎదురుగుండా చెప్పినా ఆ వ్యక్తి పాడైపోడో, ఆ వ్యక్తి దాన్ని కేవలం ఆశీర్వచనంగా మాత్రమే తీసుకుంటాడో, అది దాటి పుచ్చుకుని పాడైపోకుండా ఉంటాడో, అంత స్థాయి వరకు పొగడాలి తప్ప అది దాటి పొగడకూడదు. అందుకే అన్నిటికన్నా చాలా కష్టం ఏమిటంటే, ఒక వ్యక్తిని పొగుడుతూ మాట్లాడేటప్పుడు యువతలవాడు సంస్కారవంతుడైతే అవతలవాడి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏ ఉంటాయో అవి అతనిని పాడు చెయ్యని గుణాలు, అతనికి బాగా జీర్ణమైన గుణాలు. ఈ అభినందన అతన్ని ముందుకు తీసుకెడుతుంది తప్ప ఈ అభినందన అతన్ని పాడు చేయదన్న గుణాలు ఏ ఉంటాయో అవి మాత్రమే స్తుతి చెయ్యాలి తప్ప అదే పనిగా స్తుతి చెయ్యకూడదు. ఎందుచేత అంటే అందరికీ ప్రజ్ఞ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొందరు ఉన్నారనుకోండి, ఈశ్వరార్పణం చేస్తారు. మీరు చాలా గొప్ప శిల్పి అని మీరు ఒకరికి సత్కారం చేశారనుకోండి, ఆ శిల్పి ఏం చేస్తాడంటే, నాకు ఇంత గొప్ప శిల్పకళ రావడానికి కారణమైనటువంటి గురువులు ఎవరున్నారో, ఈశ్వరుడు ఎవరున్నాడో ఆయనకి ఈ సత్కారము చెందుగాక. ఆయన ఉత్తర క్షణం వేదిక మీద అందుకోవడం, కానీ అది ఆయనలో గర్వాన్ని పెంచదు. ఎందుకని అంటే దానికి మూలమెవరో చూసుకుంటాడు, అది ఈశ్వరుడిది. ఆయన ఏం చేస్తాడంటే వేదిక మీదే నిశ్శబ్దంగా ఒక్కసారి కళ్ళు మూసుకుని, ఈశ్వర ఇదంతా నీకు చెందినది, నాకు కప్పిన శాలువా నీకు కప్పినది, నాకిచ్చిన సత్కార పత్రము నీకిచ్చినది, నన్ను పొగిడినది నిన్ను పొగిడినది, నీ పాదములు పట్టని నాడు, నీ నుండి నాకు ఆ విభూతి రాని నాడు నాకు ఈ గౌరవం లేదు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు లేవనుకోండి, మిగిలిన గదుల్లోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ పంపులోకి వస్తాయి? అందులో ఉన్నాయి కాబట్టి ఇందులోకి వచ్చాయి. ఇందులోకి వస్తున్నాయని ఏ గదిలో పంపు, ఆ గదిలో అహంకారాన్ని పొందితే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు నీళ్లను పంపించనందనుకోండి, వీటి బతుకు ఏమైపోతుంది? పైన అందులోంచి వస్తున్నాయి కాబట్టి మిగిలిన వాటికి సత్కారాలు వచ్చాయి, లేకపోతే అది అనుగ్రహించని వారి సత్కారం ఎక్కడిది? కాబట్టి ఇవన్నీ దానికి చెందుతాయి అని వదిలిపెట్టేసిన వాడికి సమస్య ఉండదు. వాడు ఎప్పుడు ఒక్కలాగే ఉంటాడు. ఎన్ని సత్కారాలు చేసేయండి, వాడితో ఏ సమస్య ఉండదు. కానీ ఇంకా ఆ ప్రజ్ఞకి వెళ్ళలేదనుకోండి, ఆ పరిణతికి వెళ్ళలేదనుకోండి, అలా పొగిడితే సంతోషపడిపోయే బలహీనత ఉందనుకోండి, దానికో చెల్లెలు కూడా ఉంటుంది. ఏమిటో తెలుసా చెల్లెలు? మీరు ఆయన ఎదురుగుండా తనని తాను పొగుడుకునేవాడు దొరికాడు అనుకోండి, ఆయన అసలు సహించడప్పుడు. ఎందుకని అంటే ఈయన్ని పొగిడితేనే ఇష్టం. ఈయన్ని పొగిడితేనే ఇష్టమైన వాడి దగ్గరికి ఇంకొకడు వెళ్ళి వాణ్ణి వాడు పొగుడుకున్నాడు అనుకోండి, పడుతుందా ఇద్దరికి? అసలు వీడిని పొగుడుకుంటారేంటి, నేను కదా గొప్ప, నన్ను పొగడాలి అని కోపం పెట్టుకుంటాడు. ఎందుకని అంటే ఎక్కడ తనని పొగిడితే పొంగిపోయే గుణం ఉందో అక్కడ ఆయన ఎదురుగుండా ఇంకొకడు తనని తాను పొగుడుకుంటే సహించలేని గుణం కూడా ఉంటుంది. అప్పుడు అటువంటి వాడు ఎంత సమర్థుడైనా వాడిని నమ్ముకుని మీరు కార్యం అప్పచెప్తే సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు వాడికి సమర్థత ఉండడం కాదు, ఈ గుణం వాడిని పాడు చేసేస్తుంది. శల్యుడి జీవితం అంతే.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.